గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ డైలాగ్స్ చెప్తూ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ రీసెంట్గా కానీ ఇంతకుముందు కానీ బాగా వైరల్ అయిన పర్సన్ మన దగ్గర ఉన్నారు. మేము తెలంగాణలో బై మాకు ఈ బిర్యానీల కన్నా బగారా అన్నం అండ్ మటన్ కూర విత్ నల్లి బొక్క అంటే పడి చచ్చిపోతాం తెలుసా. ఇప్పుడు మన ఆఫీస్కి మన స్టూడియోకి మన తెలంగాణ పిల్ల వచ్చినందుకు మీ మర్యాదలు ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ మేము తీసుకొచ్చాం. ఏమనుకుంటారు గెస్ట్ చేయండి. ఏమో అండి ఏం తెచ్చారు. ఏం కదా చూసాక మాట్లాడుకుందాం. ఓకే సో వావ్ కళ్ళు మీ లుకింగ్ మాత్రం క్యూట్ ఉంది, స్లాంగ్ మాత్రం వేరే ఉంది. తెలంగాణలో అందరు ఇట్లానే ఉంటారు. ఇట్లనే ఉంటారా? మేము బంగారంలో ఉంటాం చూడడానికి. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే. నీ లైఫ్ లో బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? మా డాడీ ఎక్కువ నేను ఏదంటే అది అంటాడు. నేను తప్పు చేసిన ఆయన ఒప్పే అంటాడు. తెలంగాణ అంటే మన కేసీఆర్. కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ది గ్రేట్ లీడర్ అండి. ఆయన వల్లనే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను. తెలంగాణ నాది, మనది, మన తెలంగాణ. హలో ఎవరైనా వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరనంటే తెలంగాణ డైలాగ్స్ చెప్తూ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ రీసెంట్గా కానీ ఇంతకుముందు కానీ బాగా వైరల్ అయిన పర్సన్ మన దగ్గర ఉన్నారు, నవ్య రావు. సో హాయ్. హాయ్ అండి కీర్తి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? ఇంత అఫీషియల్గా వద్దు, నార్మల్గా మాట్లాడుకుందామా? అంటే మీ దగ్గర వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది అఫీషియల్గా. ఎట్టున్నారు? బాగానే ఉన్నా. మీరు? నేను కూడా మస్తున్నా. మా తెలంగాణ ఇట్లనే అడుగుతారు, ఎట్లున్నవరా అబ్బాయి అని అడుగుతారు. ఓకే. చిన్నప్పటి నుంచి ఈ లాంగ్వేజ్ బాగా అలవాటు కదా, అంటే ఇంకా దానిలోనే పుట్టినాం కాబట్టి. అయ్యా తెలంగాణ ఈయనే పుట్టి పెరిగినా కాబట్టి ఆ భాష బాగా అలవాటు. మన తెలంగాణలో ఎట్లుంటుందంటే అవతలోళ్ళు ఏదన్నా కొంచెం మిస్ మ్యారేజ్ మాట్లాడినా కూడా అసలు తట్టుకోలేదు మన బ్లడ్. తట్టుకోలేదు, అది అంతే మన రూట్స్లోకి వెళ్ళి పుట్టింది లాంగ్వేజ్ ఏదన్నా కూడా. ఇంకొకటి మన ఇంట్లో చెప్తుంటారు, అరే నువ్వు ఆడపిల్ల, నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి అని. అంటే అదంతా కాదు, మనం తెలంగాణ అంతేనా? మన తెలంగాణలో ఆడపిల్లలు ఎట్లుంటారు, ఆడపుల్లిలు లెక్క ఉంటారు. అంతే. ఉన్నారా మీరు? ఉన్నా, బరాబర్ ఉన్నా. బరాబర్ ఉంది. నాకు మీ లుకింగ్ మాత్రం క్యూట్ ఉంది, స్లాంగ్ మాత్రం వేరే ఉంది. అంతే. తెలంగాణలో అందరు ఇట్లానే ఉంటారు. ఇట్లనే ఉంటారా? మేము బంగారంలో ఉంటాం చూడడానికి, లోపల మాత్రం పులి అట్లనే ఉంటుంది. అంతే, నిద్ర పోతుంటది సిచ్యువేషన్లో బయటకు సిచ్యువేషన్లో వస్తుంది. ఓకే. మన తెలంగాణలో ఇంటికి వెళ్ళగానే మర్యాదలు చేస్తుంటారు, అవునా? ఆ అఫీషియల్ పక్కకు పెట్టేస్తే, మిగతా వాళ్ళు పక్కన పెట్టేస్తే మన తెలంగాణలో మర్యాదలు ఎలా ఉంటాయి? జనరల్గా చెప్తున్నా, అంటే ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో మర్యాదలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు, మా మామలు ఎవరైనా వచ్చిరంటే టీ కాఫీ అడిగేది మా ఇంట వంట ఉండదు. వస్తే రా అన్న చేయగాడు కూసుందాం తాగుదాం అని మాట్లాడుకుంటారు. కనీసం ఒక్క పెగ్గన తాగకుండా వాళ్ళని బయటకు పంపం మేము. అట్లా పోయినామంటే మా ఇంటి పరువు తీసుకున్నట్టే. అట్లుంటుంది మాతోటి. ఓకే. ఇప్పుడు మన ఆఫీస్కి మన స్టూడియోకి మన తెలంగాణ పిల్ల వచ్చినందుకు మీ మర్యాదలు ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ మేము తీసుకొచ్చాం. ఏమనుకుంటారు గెస్ట్ చేయండి. ఏమో అండి ఏం తెచ్చారు. ఏం కదా చూసాక మాట్లాడుకుందాం. ఓకే. సో వావ్ కళ్ళు చూసిరా, అది మా తెలంగాణ పిల్ల అంటే ఇంతవరకు ఎవ్వరు ఇట్లా గౌరవించలేరు. చూసిరా మా తెలంగాణలో మర్యాదలు ఇట్లుంటాయి. అదేం కళ్ళు గెస్ట్ చేయండి, మీకు బాగా తెలిసి ఉంటుంది. తాటి కళ్ళు. చూసిరా చెట్టు మీదకి దించిన కళ్ళు అనమాట. ఇట్లుంటాయి మర్యాదలు అంటే మా తెలంగాణలో. మీరు చేసుకుంటారు ఇట్లా టీయో కాఫీయో ఇస్తారు చండాలంగా. ఇట్లా ఇచ్చిరా ఎప్పుడైనా? అది మా తెలంగాణ మర్యాదలు అంటే. కంపల్సరీ టేస్ట్ చేస్తా. తెలంగాణలో మన కళ్ళులలో వెరైటీస్ ఉంటాయి. తాటి కళ్ళు అని, చెట్టు కళ్ళు అని, నీరా ఇవన్నీ ఉంటాయి. మీరు ఇవన్నీ టేస్ట్ చేశారా? అన్ని టేస్ట్ చేస్తా. ఓకే. ఇది ఆల్కహాల్ అని చాలా మంది అనుకుంటారు, అవునా? దీని గురించి మన తెలంగాణ పీపుల్స్ తాగుతారు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఒక ఆయుర్వేదిక్ చిట్కలాగా, అవునా? మీరేం చెప్తారు ఆ మాటలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆల్కహాల్ కంటెంట్ అనుకునే వాళ్ళు మూర్ఖులు చెప్పాలంటే. ఇది మనం అయితే మన దేవుళ్ళకి ఇది నైవేద్యంగా మేము సమర్పిస్తాం కూడా. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి ఎట్లా అంటే బోనాల టైంలో మామూలుగా ఏమైనా జాతరలు ఉన్నప్పుడు కళ్ళు సాక్క పోస్తున్నాం అని అంటారు. ఇప్పుడు ఇది ఆల్కహాల్ అంటే, ఇప్పుడు ఆల్కహాల్ పెట్టలేం కదా మనం పోయి, ఇప్పుడు విస్కీయో బ్రాందీయో వెళ్ళి తీసుకెళ్ళి పెట్టలేం కదా అమ్మవాళ్ళకి. ఇది చెట్టు మీదకి వెళ్ళి వచ్చిన ప్యూర్ కళ్ళు. ఏంటంటే కొంతమంది ఎట్లా బిజినెస్ కోసం దాన్ని కల్తీ చేస్తున్నారు, అందులో ఏదో మిక్స్ చేసి మత్తు రావడం కోసం అని ఏమో చేస్తున్నారు. అది తప్పు. కానీ న్యాచురల్ చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు అయితే అది మనం కన్జ్యూమ్ చేసుకుంటే లేడీస్కి చాలా మంచిది. మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి అంటారు ఇది తాగితే. అంత
మంచిది, టేస్ట్ కూడా మనకి సేమ్ కోకోనట్ వాటర్ లానే ఉంటుంది. అవును. అంతే, దీని ఏదేదో ఊహించుకుంటారు ఇదేందో మందు అన్నట్టు, కానీ ఇది అసలు మందు కాదండి. మీరు తాగారా మరి? మస్తు సార్లు ఆయన మస్తు సార్. తెలంగాణ లో పుట్టి పరువు తీసినట్టే నేను టేస్ట్ చేయలేదంటే. ఏ ఏజ్ నుంచి తాగిరు? అంటే ఇంటర్ 16 మామూలుగా అయితే. సిచ్యువేషన్ ఎలా వచ్చింది? టెంపుల్ దగ్గరనా లేదంటే? టెంపుల్ దగ్గరనే అండి. ఇప్పుడు మేము జాతరలు చేసినప్పుడు, మేకను కోసినప్పుడు అట్లా కంపల్సరీ కళ్ళు సాక పోస్తాం కదా, తీర్థం లాగా. మన దాంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ కళ్ళు కేసులు దిగుతాయి. అంతే మరి, అసలు కళ్ళు లేకపోతే అది ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం కదా మనం, కళ్ళు ఉంటది అన్నట్టు. ఇప్పుడు మగవాళ్ళందరూ బీర్ అవి ఇవి తాగినా కూడా ఆడవాళ్ళ కోసం అని కంపల్సరీ తెప్పిస్తారు. అవును. బికాస్ లీగల్ గా హ్యాపీగా తాగే డ్రింక్ ఇది. ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళు థమ్స్ అప్ స్ప్రైట్ ఎట్లా తాగుతారో, మన తెలంగాణలో ఎట్లా అంటే కళ్ళు అట్లా తీసుకుంటారు అనమాట. ఒక థమ్స్ అప్ స్ప్రైట్ లాగా బిర్యానీ తింటూ కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తారు అనమాట. లాస్ట్ ఎప్పుడు తాగింటారు కళ్ళు? నేనా అవుతుంది ఒక 1 month అయింది. 1 month అయింది. ఓకే. ఎక్కువ విలేజ్కి వెళ్తే మనకు బాగా మంచిగా దొరుకుతుంది. ఇక్కడ ఫ్రెష్ దొరకదు కదా, మెయిన్ ప్రాబ్లం అది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తాగిందే మంచిది. అవును. ఇప్పుడు మనము మార్నింగ్ తీసుకొని దాని మధ్యాహ్నం వరకు చేస్తే ఫర్మెంట్ అయిపోతుంది, పులుపు వచ్చేస్తుంది. సో అందులో అన్ని హెల్త్ ప్రాపర్టీస్ ఉండవు అనమాట. ఎర్లీ మార్నింగ్ తీసుకున్న దాంట్లో ఉన్నంత హెల్తీ మధ్యాహ్నం మనం తీసుకుంటే ఉండదు. అవును. సో అట్లనే. ఓకే. మన తెలంగాణలో అయితే ఒక కాఫీ టీతో పాటు మనకు ఆల్కహాల్ పోల్చుకుంటాం. ఒక మర్యాద, ఇంటి పర్సన్ మర్యాద అంటే అదే మరి. నాన్ వెజ్ ఇంకా బాగా స్పెషల్, బాగా అంటే బాగా స్పైస్ మటన్ అంటే మర్యాద మనకి. అవును. ఓకే. మన దానిలోనే ఫెస్టివల్స్ వస్తుంటాయి. ఫెస్టివల్స్లలో మంచిగా బాగా చేసుకున్న ఫెస్టివల్ ఏంటి? బోనాల పండగ, దసరా పండగ, బతుకమ్మ పండగ. ఇవన్నీ లేడీస్కి. మొగలకి ఏముందండి, ప్రతిరోజు పండగనే వాళ్ళకి. మనకి మెయిన్ మనం మంచిగా అట్లా కూర్చొని అట్లా ఎంజాయ్ చేసేటట్టు ఉండదంటే ఇవి మెయిన్ కదా. కంపల్సరీ ఇవన్నీ వస్తే చుట్టాలందరం కలుసుకుంటాం కాబట్టి. అవును. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఈ తెలంగాణ పిల్లకి ఏ లవ్లు నడవలేదు అయితే. నాకు తెలంగాణ పోరడే కావాలి కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని. ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చినాయి. ఎలా అంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళకంటే కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, కొంచెము మన లాంగ్వేజ్ కాని వాళ్ళు కొద్దిగా ప్రపోజ్ చేసేవాళ్ళనమాట. సో నేను బేసికలీ నా మైండ్ నేను ముందు నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు తెలంగాణ అంటే ఇంత పిచ్చి. ఇప్పుడు నేను వేరే క్యాస్ట్ ఎవరినో లేకపోతే వేరే ప్రాంతం వాడిని చేసుకుంటే ఎట్లుంటుంది అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అన్నట్టు కొట్లాటలు ఊరికే ఎవడు పెట్టుకునేది ఇదంతా. ఓకే. సో నేను అట్లా చేసుకుంటే తెలంగాణనే చేసుకోవాలని ముందు నుంచి అట్లానే ఉన్నా. మా పేరెంట్స్ ఇంకా చుట్టాలే ఉన్నారు అంటే ఇంకా నేనేం ఆలోచించలే. పెళ్లి చూపులు ఎలా జరిగినాయి? పెళ్లి చూపులా మేము యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళేసి వచ్చామన్నమాట. నాకు చెప్పలేరు. నాకు జాబ్ వస్తే తిరుపతి వెళ్తాను అనుకున్నా. నా కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళేసి వచ్చాము. నాకు 2 daysలో జాయినింగ్ ఉంది. మండే జాయినింగ్ ఉంది అంటే ఫ్రైడే రోజు అనమాట. మేము మార్నింగే దిగాము. ఆ రోజు మా పేరెంట్స్ వచ్చి చెప్పారు ఇట్లా ఈవినింగ్ నేను చూడ్డానికి వస్తున్నారంటే నేను ఒక్క మినిట్ షాక్ అయిపోయినా. ఎందుకంటే కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ చేయాలి కదా. అవును. వీళ్ళు అట్లీస్ట్ నాకు ఒక 2-3 days బిఫోర్ చెప్పినా నేను కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటా. ఓకే వీళ్ళు నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. అట్లీస్ట్ మా ఇంట్లో ఆ టాపిక్ కూడా నడవలేదు, ఇట్లా పెళ్ళి అన్న టాపిక్ రాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా చెప్పేశారు ఇట్లా. మళ్ళీ మా డాడీ అన్నారు నీకు టెన్షన్ ఏముంది, నువ్వు చూడు అబ్బాయి నచ్చితేనే ఓకే, లేదంటే వద్దులే, కానీ వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళాలి కదా అని అంటే ఇంకా సరే అని అనుకున్నా. సో ఇంకా అట్లా అయింది. ఇంకా చూస్తే ఆ అమ్మాయికుల్లా ఉన్నాడు. నా అలాంటి మిర్చికి ఈయననే సెట్ అవుతాడు అని నాకు ఒక పాజిటివ్, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నాకు చూస్తే ఫస్ట్ అదే అనిపించింది. ముద్దపప్పు ఆవకాయ అనేది బెస్ట్ కాంబినేషన్. నేను ఆవకాయలా ఉన్నప్పుడు ఆయన ఇట్లుంటేనే సెట్ అవుతుంది, ఇద్దరం ఆవకాయలా ఉంటే బాగుంటుంది అని నేను ఓకే అనుకున్నా. చూద్దాము ఒక 1-2 days ఆలోచించి చెప్దామని అప్పటికైతే ఓకే అనుకున్నా. ఇక అట్లా కుకింగ్ వచ్చు అన్నాడు. ఇంతకు మించి ఏం కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నా. నువ్వు వండి పెట్టి నేను తిని పెడతా. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు మీరు? అంటే నాకు తెలిసి నువ్వే మాట్లాడింటావు. మేమిద్దరం అట్లా పర్సనల్గా కూర్చొని మాట్లాడింది లేదు. అంటే మాట్లాడదామని వెళ్ళాం కానీ మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట, పక్కన కూర్చున్నారు. సో మామూలుగా కుకింగ్ వచ్చా అని అడిగారు. ఈయనేంటి కుకింగ్ వచ్చా అని అడుగుతున్నాడు. ఇంకొంతసేపు అయితే నీకు పాట వచ్చా, డాన్స్ వచ్చా అని అడుగుతాడా. నిజంగా సినిమాలో అయినట్టే అవుతాయి ఆ పెళ్లి చూపులు అనుకున్నా. అంటే యా వచ్చు అని అన్నా. మీకు వచ్చా అన్న, వచ్చు అన్నాడు. రివర్స్ కూడా అడిగాను వచ్చు అన్నాడు. ఎందుకంటే ఆయన లండన్లో ఇట్లా బ్యాచిలర్స్ చేశారు కదా, సో వాళ్ళు వండుకోవాలి కదా ఇంకా, సో అట్లా వచ్చు అన్నాడు. ఇంకేంది సంతోషం, ఇంకా కుకింగ్ వస్తే లొల్లుండదు, ఎప్పుడైనా వంట బాగాలేదని నువ్వు వండుకోనొచ్చు అని నేను హాఫ్ ఓకే అనుకున్నా ఆ మూమెంట్. ఇంకా ఆయన కూడా ఇంకేం ఫోర్స్ చేయలేరు అనమాట. అన్ని ఇంకా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఏం అడగలేరు. అంతే అడిగి ఓకే అనుకున్నాం. ఇక అట్లా సరేలే ఇక సెట్ అయిపోతుంది అని. ఓకే. లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నన్ను అడిగితే అరేంజ్ మ్యారేజే బెస్ట్. ఎందుకు?
ఎందుకంటే లవ్ మ్యారేజ్లో చాలా పంచాయతీలు ఉంటాయి, చాలా లొల్లులు ఉంటాయి, కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి పోవాలి, ఇద్దరు కొట్టుకోవాలి, చేయాలి, మళ్ళీ అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కూడా వర్కౌట్ అవుతుంది అవ్వదని 50-50%. బట్ అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే మనకి పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఎటు వెళ్ళినా. ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ అంటే బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు, కానీ చాలా వరకు ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో పేరెంట్స్ బ్లేమ్ తీసుకోలేరు అనమాట. ఇప్పుడు నీ వల్ల మేము ఆటలు పడాల్సి వస్తుంది, నువ్వు మేము చెప్పిన వాళ్ళని చేసుకుంటే అంత బాగుంటుండే అని ఆ కిడ్ పైన స్ట్రెస్ ఎక్కువ పడిపోతుంది పిల్లల పైన. నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చి నువ్వే చేసుకో, నువ్వే భరించాలి అన్నట్టు వదిలేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్లో మనకు సేఫ్ సైడ్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నలుగురు వచ్చి మాట్లాడతారు, మన పేరెంట్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, కూర్చోబెట్టి ఎట్లా వీళ్ళని కలపాలా అని చూస్తారు కానీ విడదీయాలా అని ఆలోచించారు కదా. సో అదొక సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మరీ వర్కౌట్ అవ్వదు అన్న సిచ్యువేషన్లో కూడా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది. రిలేటివ్స్ కూడా ఒక మాట అన్నారు, ఎందుకంటే వీళ్ళందరూ నలుగురు పెద్దోళ్ళు చూసి మాట్లాడిన పెళ్ళే కాబట్టి మన వైపు మాత్రం ఏ తప్పు రాదు. సో మనని ఒకరు వేలైతే ఇట్లా చూపారు. అందుకే నా దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని నేను అనుకుంటా. ఓకే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే తన కంఫర్టబుల్ మనం ఉండవు, మన కంఫర్టబుల్ తను ఉండడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్లో అన్కంఫర్ట్గా ఏమైనా ఉండేనా? అట్లా అయితే ఏం లేదు, చెప్పినా అంటే ఆయన అడ్జస్ట్ అయిపోతాడు. నేను ఎట్లున్నా తెలుసు ఆయనకి. మంచి సెలక్షన్ దొరికింది నీకైతే. అంటే నాది పెళ్ళి కూడా కొంచెం చిన్న ఏజ్లోనే అయింది కాబట్టి ఆయన మా ఇద్దరికి 5 to 6 years డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఆయన ఎట్లా అంటే అర్థం చేసుకుంటాడు, నన్ను ఒక చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తాడు. అంటే ఇక ఏది చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు అనమాట. సో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఇంకొకటి అరేంజ్ మ్యారేజ్ అంటే మనకి ఒక 5 years 6 years గ్యాప్ ఉన్న పర్సన్నే చూస్తారు. ఎందుకని? బాయ్స్కి మెచ్యూరిటీ ఉండదు కదా. అబ్బాయిలు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక 10th class బాయ్ అండ్ గర్ల్ని మీరు కంపేర్ చేశారనుకోండి, గర్ల్కి ఉన్నంత మెచ్యూరిటీలో 50% కూడా అబ్బాయికి ఉండదు. ఇంకా కిడ్డిషే ఉంటాడు అబ్బాయి. సో అందుకే ఇప్పుడు అమ్మాయికి ఏమో చాలా మెచ్యూర్డ్ ఉంటుంది ఏదేం చేయాలని. ఇప్పుడు మీరు ఒక 20 రూపీస్ అమ్మాయికి ఇస్తే ఆ 20 రూపీస్ ఏం చేయాలా, ఎట్లా చేయాలి అని ఇంకా మిగిలించుకొని మరి ఇంటికి తీసుకుపోతుంది. అదే అబ్బాయికి ఇస్తే ఇంకో 10 అప్పు చేసి మరి ఖర్చు పెట్టుకొని వస్తాడు ఆయన. సో అట్లా ఉంటుంది. అందుకే కొంచెం పెద్ద ఏజ్ ఇస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట వీళ్ళిద్దరికి. అందుకే అట్లా పెద్ద ఏజ్ వాళ్ళని అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియక సేమ్ ఏజ్ వాళ్ళు 1 year డిఫరెన్స్ ఉంటాయి చాలా అనుకుంటారు, కానీ అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈగో క్లాషెస్ ఎక్కువ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉండదు. ఫస్ట్ నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఉంటారు, అర్థం చేసుకోరు. కొంచెం పెద్ద ఏజ్ వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, చిన్న పిల్ల కదా అన్నట్టు కూడా ఆలోచిస్తారు. సో అది మనకు కూడా ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ని ఏవండి అని పిలుస్తున్నారు, అసలు లేనే లేదు. ఇప్పుడు మా ఆయన 5 years డిఫరెన్స్ కాబట్టి నేను ఇంతవరకు ఆయన పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు. అందరినీ ఒరే రారా పోరా అని ఎవరైనా అంటగానే ఆయన అనలేదు, ఏవండి అనే పిలుస్తాను నేను. బికాజ్ ఏంటంటే ఏజ్ పెద్ద కదా, ఆటోమేటిక్గా గౌరవం అనేది వచ్చేస్తుంది. అది ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఇది ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఫస్ట్ చెప్తుంటే నేను అనుకుంటే లేదంతా ఇట్లా చెప్తారు అని అనుకుంటుండే, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటే. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాక ఒక్కొక్కటి నాకు తెలిసేది అనమాట. సో ఇప్పుడు సేమ్ ఏజ్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు సేమ్ కాలేజ్ క్లాస్ ఉన్న వాళ్ళని మనం ఎట్లా అండి గిండి అని పిలవం కదా, ఏరా పోరా అనే పిలుస్తాము, రెస్పెక్ట్ రాదు. అదే మనకంటే పెద్ద ఏజ్ కాబట్టి ఒక 3-4 years డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏజ్ గ్యాప్కి మనకు రెస్పెక్ట్ వస్తుంది, బాండ్ కూడా మంచిగా ఉంటుంది. అట్లా ఉంటే ఇప్పుడు నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి ఆయన కూడా ఏమన్నా నా ఒపీనియన్స్ చెప్పినా కూడా ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తాడు. సరే ఇదేదో చెప్తుంది కదా ఆలోచిద్దాము అన్నట్టు. సో అంటారు అన్ని పాతకాలం ఇవన్నీ, కానీ ఆ పాతకాలం వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక ఉద్దేశం ఉంటుంది, అది తెలుసుకోవాలి చాలామంది. ఏందో వీళ్ళు ఏదో పాత చింతకాయ పచ్చడిలా బిహేవ్ చేస్తాను అంటారు, కానీ నేనైతే ఓల్డ్ స్కూల్ టైప్ అనమాట. చూడ్డానికి మోడర్న్గా కనిపిస్తా కానీ లోపల మాత్రం అన్నీ అప్పటివే ఉన్నాయి. నాకు లవ్ లెటర్ సిస్టమ్ ఫోన్లో ఐ లవ్ యూ చెప్పిన దానికన్నా ఒక లెటర్లో రాసి అట్లా పెడితే ఎంత మురిసిపోతుంది తెలుసా, ఆ లెటర్ని దాచిపెట్టుకుంటా. అట్లా దాచిపెట్టుకురా అట్లా చెప్తురంటే పక్క దాచిపెట్టుకుంటా. అట్లాంటివి ఇష్టం నాకు. మేము నేను ఫస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కినా అనమాట మా హస్బెండ్ తోటి. ఆ పిక్చర్ ఇప్పటికీ క్యాప్చర్ చేసుకొని నా ఫస్ట్ ట్రిప్ అని చెప్పి అట్లా పెట్టుకున్నాను అనమాట. సో అట్లాంటివి ఇష్టం. అదే ఫోన్లో మెమరీస్ ఏముంటాయండి, మన మెమరీ కార్డ్ మార్చితే అటు ఇటు మిస్ అయితే పోతాయి. నాకు ఆల్బమ్స్ ఇష్టం, ఇంకా ఫోన్లో మెమరీస్ ఏం చూస్తాము. ఆల్బమ్ అయితే ఎప్పుడు అంటే అప్పుడు కొంచెం మూడు బాగాలేనప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో అట్లా. ఓకే, చిన్న ఉన్నప్పటి నుంచి మనం ఇప్పటిదాకా కానీ మీ పెళ్ళయిన దాకా కానీ చేసిన థింగ్స్ ఉంటాయి, చిలిపి పనులు, ఇంట్లోకి తెలియకుండా దాచుకోవడం కానీ, ఆ పని తెలియద్దు వాళ్ళకి, అది చేసిన మనం తింగర్ పని అని వాళ్ళకి తెలియద్దని, అట్లా మీరేమైనా చేసిరా? ఏం చేయలే కానీ కాలేజ్లో ఒకసారి గేట్ దుంకినా అనమాట బంగ్ కొట్టడానికి.
యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, మేమిద్దరం ఏంటంటే ఆ రోజు ఇట్లానే ఒక ప్రోగ్రామ్ అవుతుంది కాలేజ్లో, ఇట్లా సమ్ ట్రెడిషనల్ డేకి రిలేటెడ్ ప్రోగ్రామ్ అవుతుంది. మేము ఎప్పుడెప్పుడు కాలేజ్ 3:30 గంట కొట్టగానే ఎప్పుడు బయట ఉండాలా అని మేము ఎదురు చూస్తుంటాము. ఆ రోజు ఏంది, ఆ ఈవెంట్ వల్ల గేట్స్ అన్నీ క్లోజ్ అనమాట. 5 దాకా గేట్స్ తెరవరంట. మేము 5 దాకా గేట్స్ తెరవరంటే ఏం చేస్తాం, ఇంతసేపు 3:30 దాకా భరించడే ఎక్కువ అంటే ఇంకో 2 గంటలు ఉండాలంటే ఎవడుంటాడు ఇక్కడ అని ఎంతసేపు వాచ్మెన్ని పర్మిషన్ అడిగినా ఆయన ఇవ్వడు. మా కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ ఎట్లా అంటే ఆయన ఒక సీఎం పిఎంకి సెక్యూరిటీ గార్డ్ ఎంత స్ట్రిక్ట్ ఉంటారో అట్లా ఉంటాడు ఆయన. అస్సలు ఒప్పుకోడు తెలుసా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా నేను బ్రైబ్ చేద్దామని చూసినా కూడా, అన్న నీకు 100 రూపాయలు ఇస్తే గేట్ వద్దు అంటే కూడా తీసుకెళ్ళి మమ్మల్ని హెచ్ఓడి ముందు నిల్చోబెడతాడు. అంత స్ట్రిక్ట్ అనమాట. అట్లాంటి సెక్యూరిటీ కానీ నేను ఇంతవరకు చూడలేదు. అంత లాయల్గా పనిచేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ సెక్యూరిటీకి ఆయనను ఎస్కేప్ అవ్వడం మనం కష్టమే. ఏం చేద్దామని ఆలోచిస్తున్న ఫ్రెండ్ అన్నది 2 గేట్స్ ఉంటాయి అనమాట మాకు. మధ్యలో సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది, ఇటు పక్కన ఒక గేట్ ఉంటుంది, ఇటు పక్కన ఒక గేట్ ఉంటుంది. సో సెక్యూరిటీ ఫేసింగ్ ఎటుంటుంది అంటే ఇటు సైడ్ ఉంటుంది. సో ఆయన ఇటు అయిపోవాలనే చూస్తుంటాడు, మనం ఈ గేట్ దుంకి వెళ్ళిపోదాము అని అన్నది. నేనన్నా రిస్క్ ఏమో అనే అవసరమా అని అంటే, చెయ్యాలి అప్పుడప్పుడు లైఫ్లో, రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే, ఏం కాదు దుంకి వెళ్ళిపోదాము అని అన్నది. సరే అని చెప్పి ఫస్ట్ మేము ఏం చేసినాం, బ్యాగ్స్ విసిరేసినాం అటు ఇటు గేట్ మెల్లగా ఎక్కి, నా ఫ్రెండ్ ధైర్యం చేసి అటు పక్కన దుంకేసింది. నేను సగం దుంకే వరకు వెనకాల అబ్బాయిలందరూ ఓ అని అరుస్తున్నారు. అయ్యో అంతే, అయ్యా దొరికిపోయామని చూసే వరకు సెక్యూరిటీ వాడు ఉరుక్కుంటూ వచ్చాడు. మా ఇద్దరిని తీసుకెళ్లి ప్రిన్సిపల్ ముందు నిల్చోబెట్టాడు. అయ్యో దేవుడా, ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎందుకు ఇట్లా చేసినామని. అసలు అమ్మ ఆ రోజు అయితే మర్చిపోలేను. ఆమెకి ఏదేదో చెప్పినాము. ఏదేదో అంటే ఇట్లా నా ఫ్రెండ్ దిల్సుఖ్ నగర్ వెళ్ళాలి, ఈ బస్సెస్ అవైలబుల్ ఉండో, స్కూటీ తెచ్చుకోలేదు మేము, వాళ్ళ ఇంట్లోకి వచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్, తెలిసి కదా ఏం కహానీలు చెప్తాము, ఏదో అల్లి ఏదో ఒక స్టోరీ అల్లి ఏదో చెప్పాము. చెప్తే ఆమె ఏంటంటే బిజీగా ఉందన్నమాట, అప్పుడు షో అవుతుంది కదా కాలేజ్లో. సో తను మా మీద కాన్సన్ట్రేట్ చేసి అంత లేకుండే ఆ టైంలో. సో వదిలేసింది, మీ సంగతి నేను తర్వాత చూసుకుంటాను వదిలేసింది. కాకపోతే ఆమె మర్చిపోలేదు. ఓకే, కాలేజ్లో ఏ సెమినార్ అయినా కూడా ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు గోడలు దుంకుతున్నారు, గేట్లు దుంకుతున్నారు, ఏంటి ఇట్లా తయారవుతున్నారు మీరు అని ప్రతిసారి మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం, అందరు మా వంక చూడడం. మీ వల్లనే మాకు మాటలు వస్తున్నాయని. ఇప్పుడు నేను తెలంగాణతో ఫేమస్ అయినా కదా, అట్లా కాలేజ్లో గేట్ జంప్ చేసి ఫేమస్ అయినాం అనమాట. వీళ్ళిద్దరు గేట్ జంప్ చేసిరు కదా అని అనేటోళ్ళు మమ్మల్ని చూసి. మరి ఎగ్జామ్స్లో కాపీ అయితే అలవాటు లేదండి, ఏదొస్తే అదే రాయాలన్నట్టు ఉంటుండే. నాది ఇంకా ఫస్ట్ రోల్ నెంబర్ అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకున్నాను, నడవదు, ఫస్ట్ బెంచ్లోనే చావాలి నేను అటు తిరగలేను ఇటు తిరగలేను. సో అది మాత్రం లేకుండా ముందు నుంచి అంతే. నా ఇనిషియల్ ఏ కాబట్టి ఎప్పుడు అంతే, ఫస్ట్ రోల్ నెంబరే నాది. సో నాకు బేసికల్లీ కాపీ కొట్టే ఆప్షన్ లేదు. లేనందు గొట్టలు లేదంటే దాంట్లో కూడా ఎరగదిస్తుండే. అంతేనా? అంతే. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి ఏంటి ఒపీనియన్? ఫ్రెండ్షిప్ అనేదా అంటే, ఇగో 10 మంది ఫ్రెండ్స్ కన్నా ఒక 2 ఉన్నా చాలు మనకు, లాయల్గా, మనకి ఏ కష్టం వచ్చినా మన పక్క నుండి 2 ఉంటే చాలు. గొర్రెల మందిలాగా 10-15 మందిని మెయింటైన్ చేస్తారు కొంతమంది, కానీ వాళ్ళకు కష్టం వచ్చిందంటే ఒక్కడు రాడు. అవును, అదే ఒక్కరిద్దరు ఉన్నా సరే లాయల్గా ఉంటే, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే పేరెంట్స్ కంటే ముందు వాళ్ళు ఉంటారు. సో అది ఇంపార్టెంట్. నేను అదే అనుకుంటా, 10 మందితో తిరిగేదానికంటే కూడా నీకు ఒక్కటి దొరికినా చాలు, వాళ్ళతో లాయల్గా ఉంటే చాలు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలు అని అనుకుంటా. మీ ఇంట్లో మమ్మీ ఇష్టమా ఎక్కువ డాడీ ఇష్టమా? అంటే అమ్మాయిలకు డాడీలో ఇష్టం కదా, నాకు ఎక్కువ ఇద్దరు ఇష్టమే కానీ డాడీ ఎక్కువ ఇష్టం. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఇద్దరు సపోర్ట్ చేశారు తెలుసా, మా మమ్మీ డాడీ. నేను ఏమైనా అడిగితే ఇద్దరు కాదన్నారు. సో ఈక్వల్ లవ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. నేను ఏది అడిగినా కాదన్నారు వాళ్ళు, వద్దు అనేది రాదు వాళ్ళ నోట్ల నుంచి, చాలా గార్భం చేస్తారు. ఓకే, మీ హస్బెండ్ గురించి చెప్పాలంటే? మా హస్బెండ్ కూడా అంతే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎట్లన్నా ఆయన కూడా అట్లనే వింటాడు. నేను అదే అనుకుంటా, అదే నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ముగ్గురు అంతే అట్లనే చూసుకుంటారు నన్ను. ఓకే, అంటే వాళ్ళకి బేసికలీ మా హస్బెండ్కి అర్థమైపోయింది వీళ్ళ పేరెంట్స్ దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎంత గారాబం చేసినారు అని ఒక క్లారిటీ ఉంది ఆయనకి. సో ఏదన్నా నా ఒపీనియన్ చెప్పినా ఏ చెప్పినా నేను మొండిగా చేస్తాను తెలుసు. ఒక్కొక్కసారి ఆయన కోపం వస్తుంది, అంటే కొంచెం మొండిగా చేస్తుంది అని తెలుస్తుంది, కానీ ఎక్కడ నన్ను ఆపాలని చూడడు. సరేలే పోనీలే అన్నట్టు వదిలేస్తాడు అనమాట. సో అది అర్థం చేసుకొని నేను కూడా కొంచెం అనుకుంటా, ఇంత సపోర్ట్ చేసినప్పుడు నేను కూడా సపోర్టివ్ ఉండాలి కదా అని ఆటోమేటిక్గా నేను కూడా ఆయన ఎట్లా అంటే అట్లా అన్నట్టు వింటా. స్టార్ట్ చేసావు అయితే? ముందు నుంచి కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ 2 times కావాలని చెక్ చేస్తుంటాను, మొండిగా ఉంటే వింటాడా వినడా అని చెప్పి. చెకింగ్స్ కూడానా? ఓకే, ఆయన వినే వరకు ఇంకా నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. సో ఈయన కూడా నన్ను అర్థం చేసుకుంటున్నప్పుడు నేను కూడా అర్థం చేసుకోవాలి కదా అని
సో ఆయన చెప్పింది నేను కూడా వింటా. మీ లైఫ్లో మంచి మూమెంట్ మీ ఆయనతో ఉన్న మూమెంట్ ఏంటి? అంటే ఇప్పుడు మనకి పెళ్ళికి ముందు ఏదైనా ట్రిప్స్కి పోదామంటే ఇంట్లో ఒప్పుకోరు కదా. ఎంత జనరేషన్ చేంజ్ అయినా కూడా మా ఇంట్లో ఏది అడిగినా పెళ్లి తర్వాతనే అంటారు. పెళ్లి చేసుకో మీ ఆయనతో ఎటన్నా ఓ అంటుండే. ఎంత తెలుసా, మేము వాట్సాప్ గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ గోవా పోవాలని డిస్కస్ చేసుకొని అంతా పోయి మా నాన్నకి చెప్పినాక ఆయన ఒక చూపు చూసిన ఇట్లా పైనుంచి కింది దాకా, గోవా పోతావా, ఎన్ని మార్క్స్ వచ్చినా నీకు మన బీటెక్లో అన్నాడు. నా మొహం ఎడబెట్టుకోవాలి కూడా నాకు అర్థం కాలేదు. గోవా లేదు ఏం లేదు. బ్యాక్లాగ్సా ఈ బీటెక్లో? బ్యాక్లాగ్స్ ఏం లేవు, కానీ ఆయనకి ఎట్లా అంటే నేను 10th టాప్ స్టూడెంట్ అనమాట. నేను యాక్చువల్లీ చదువుకుంది భాష్యం స్కూల్లో. సో నాది టాప్ 3. నాకు బాసర సరస్వతి దేవి దగ్గర నుంచి నాకు అమ్మవారికి పెట్టిన లంగావని ఇచ్చారనమాట. సో ఇంటర్లో కూడా అంతే, టాప్ స్టూడెంట్నే నేను. సో బీటెక్ వచ్చే వరకు ఎట్లా అంటే ఫ్రెండ్స్ కొంచెం అట్లా సర్కిల్ ఎక్కువ అయిపోయి తిరగడం అది చేసి పాస్ అంటే 70%, 75%. అంటే మా డాడీ నన్ను 90sలో చూసిండు ఆయన. 90% 75 ఏంది అన్నట్టు ఆయన. అందుకే నువ్వు ఎక్కడ ఉండాల్సిందా, నువ్వు ఎందుకు పర్సెంటేజ్ తగ్గుతుంది అని ఒక ఫీలింగ్. బ్యాక్లాగ్ అయితే ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. వచ్చింది రాసుకుంటూ పోవడము, పాస్ అవ్వడం అంతే. అది పాస్ అవ్వడం పక్క. ఆయనకి ఏదైనా పర్సెంటేజ్ ఉండాలి, టాప్లో ఉండాలి నా బిడ్డ ఎప్పుడు అన్నట్టు ఆయనకి. ఓకే. సో ఆయన అది లేదు కానీ ఎటో తిరుగుతుందంట అన్నట్టు, లేదు నీకు పెళ్లి చేస్తాం బీటెక్ అయినాక, నువ్వు ఏడనన్నా పో మీ ఆయనతోటి అని అంటుండే. ఇంకా మా పెళ్ళైన తర్వాత ఇంకా నేను ఫస్ట్ మా హస్బెండ్ ఎటు వెళ్దాము అని అంటే కూడా నేను అసలు గోవా పోవాలని ఉండే, ఎట్లుంటుందో చూడాలని ఉంది. అందరు చెప్తారు కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఒక గిల్టీ ఫ్యాంటసీ అది, వెళ్ళాలి గోవా ట్రిప్ ఏందో చూడాలి, అసలు అక్కడ ఏముంటుంది చూడాలి అని. సో నాకు అది ఉంటుండే, గోవా వెళ్ళాలి అని. సో ఆయన సర్ప్రైజ్ ఇట్లా ప్లాన్ చేసి రేపు మనం వెళ్తున్నాము అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట. అట్లా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం ఆయనతోటే అండ్ తీసుకెళ్ళింది. నేను అనుకున్న డెస్టినేషన్ గోవాకి. సో అది మెమరబుల్ నాకు. ఓకే. తెలంగాణ అంటే మన కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ది గ్రేట్ లీడర్ అండి. ఆయన వల్లనే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను, తెలంగాణ నాది, మనది, మన తెలంగాణ. ఇప్పుడు మనకి చూడండి 2010 బ్యాక్ చాలా మందికి తెలియదు తెలంగాణ అని ఒక ప్లేస్ ఉంది, హైదరాబాద్ తెలంగాణకి బిలాంగ్ అవుతుంది, తెలంగాణ స్లాంగ్ ఇంత క్రేజ్ ఉంటుంది అని ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్ అని ఒకటే తెలుసు. సో మామూలు జనరల్గా ఆంధ్ర మాట్లాడే వాళ్ళు వీళ్ళ వరకే ఉంటారు అని అనుకుంటుండే నేను. లిటరలీ నేను కూడా అట్లనే అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఆంధ్ర అన్నట్టే అనుకుంటుండే. ఎందుకంటే మన స్టేట్ ఇట్లా ఆంధ్రప్రదేశ్ అంటాం కదా. సో ఇట్లా సపరేట్ ఇట్లా ఒక తెలంగాణ అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఆ ఏజ్లో అయితే తెలియదు నాకు. సో ఇట్లా మన తెలంగాణ నుంచి గొడవలు బందులు జరుగుతుంటే హ్యాపీ అయ్యేది నాకు. స్కూల్ లేదు ఏం లేదు, బంద్ అని హ్యాపీ ఇంట్లో కూర్చోవచ్చు అని ఉంటుండే నాకు. సో మా డాడీ అట్లా కూర్చోబెట్టి చెప్తుండే అనమాట, ఎక్కడైనా స్కూల్లో చెప్పిరా నీకు తెలంగాణ గురించి అని చెప్పి, ఇట్లా ఇన్ని స్టేట్స్ ఉంటాయి, ఇంతమంది ఉంటారు అన్నట్టు ఇట్లా చెప్పిరా ఏమన్నా అని చెప్తుండే. సో నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, మన ఇండియా అన్నట్టు మనకు ఒక కంట్రీ ఉంది అని చెప్పి. ఎవరికైనా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళినా కూడా, లేకపోతే కొంతమంది హాస్టల్లో ఉన్నాడు, వాళ్ళ ఊరిని మర్చిపోరు. ఊరికి వెళ్తే ఎంత ఆనందం వస్తుంది, అరే మా ఊర్రా మన ఊర్రా అన్నట్టు చెప్పుకుంటారు. వాళ్ళ ఊర్లో ఉన్న గొప్ప ప్లేసెస్ గురించి చెప్పుకుంటారు. అట్లా అప్పుడు మనకు చెప్పుకోవడానికి ఏముంది కూడా నాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాం, హైదరాబాద్ మనది, చార్మినార్ మనది, గోల్కొండ మనది, రుద్రమదేవి మన వారియర్ అని చెప్పి ఎట్లా చెప్పుకుంటున్నాం. సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది, తెలంగాణ వచ్చిన తర్వాతనే పాసిబుల్ అయింది. అంతకుముందు ఎవరేం చెప్పలేరు. అందుకని నాకు కేసీఆర్ గారు అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం ఆయన అంటే. మీరు నమ్మరు కానీ ఆయన మన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన కూడా అంత ఫీల్ అయిందో లేదో కానీ ఓ రోజు అంతా నేను ఎటో ఆలోచిస్తున్నాను, అసలు ఏమైపోయింది కేసీఆర్ గారు ఓడిపోవడం ఏంటి. మళ్ళీ చాలామంది పోస్టులు పెట్టినారు, ఇదేంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఇది టీఆర్ఎస్ ఎందుకు రాలేదు అది ఇదని చాలామంది పెట్టినారు. మరి ఎవరు ఓటేసినట్టు నాకు అర్థం కాదు. అందరు అట్లా ప్రతి ఒక్కరు ఫీల్ అయి పెట్టేస్తున్నారు రీల్స్ అందరూ. మరి ఎవరు ఓటేసినట్టు, ఎవరు సంతోషంగా ఉన్నట్టు నాకు అర్థం కాలేదు అప్పుడు. సో అయినా కూడా ఫీల్ అయిందో లేదు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అయినా. మెయిన్లీ కేటీఆర్ గారు అసలు మనకి అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా, చాలామంది యువత చాలామంది ఉన్నారు, జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయని. కానీ ఎంతో అంత మనకి జాబ్స్ వచ్చినాయంటే అది ఆయన చాలా స్ట్రగుల్ చేశాడు. చాలామంది కంపెనీస్ని తీసుకొచ్చిండు మన హైదరాబాద్కి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఐటీ సెంటర్గా ఉంది అంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అది డెవలప్ చేయాలి అని అనుకొని చేసిన తర్వాతనే మనకి ఈ పొజిషన్ ఉంది ఇప్పుడు. సో అందుకని ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట. మొత్తానికి నీ లైఫ్లో బాగా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు? నాకు మా డాడీ ఎక్కువ. నేను ఏదంటే అది అంటాడు, నేను తప్పు చేసిన ఆయన ఒప్పే అంటాడు. డాడీ వల్లనే కదా ఈ స్లాంగ్ కానీ పవర్ కానీ పౌరుషం కానీ అన్నీ అన్నదే. ఆ బ్లడ్ గ్రూప్ కూడా అయినదే. మంచి మూమెంట్ ఏమైనా ఉందా డాడీతోని?
డాడీ తోట చిన్నప్పుడు అంటే ఇదే ఆయన నేను ఏది అడిగినా కాదన్నాడు. ఇట్లనే 10th నాకు టాప్ వచ్చిందని డైమండ్ రింగ్ చేయించింది అనమాట. అప్పట్లోనే ఇది చాలా కాస్ట్, అంటే 2010లోనే ఇది ఆల్మోస్ట్ 60,000 పడింది రింగ్. సో నేను షాక్ అయినా అనమాట. 60,000 అంటే అప్పుడు చాలా బల్క్ అమౌంట్ కదా. 2010 టైంలో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇట్లా ఇదంతా కొలిపిస్తుండ, హ్యాండ్ సైజ్ ఎంత, ఫింగర్ సైజ్ ఇదంతా. ఎందుకు డాడీ అంటే నీకు డైమండ్ రింగ్ చేపిద్దామని, అంటే మంచి మార్క్స్ వచ్చినాయి కదా అని అన్నాడు. అసలు నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏది అడిగినా నేను అదే అంటుండే, డాడీ నాకు గోల్డ్ కావాలి, నాకు గోల్డ్ చైన్ కొని, నాకు ఇది కావాలి అది కావాలని అంటుండే. సో అట్లా దీనికి గోల్డ్ అంటే ఇష్టం కదా అని ఫస్ట్ రింగ్ అది నా చేతికి ఉన్న ఇట్లా రింగ్, అది చాలా బెస్ట్ మూమెంట్ నాకు. మా డాడీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందా నాకు అని. మళ్ళీ నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా మా డాడీకి ఆఫీస్ కార్ ఉండదు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆయన నార్మల్గా వెళ్ళిపోయేటోడు. మేము ఎట్లా అంటే మామూలు కాలేజ్ బస్లో కానీ అట్లా వెళ్తుండే. అయితే నేను డాడీ నాకు కార్లో పోవాలని ఉంది అని అన్నా. అంతే, మా డాడీ అసలు ఒక్క నిమిషం ఆలోచించలేడు అన్న. నేను అంటే అప్పుడు కిడ్డిష్ కానీ సిచ్యువేషన్ ఎట్లుంది ఏంది అని కూడా ఆలోచించకుండా నేను అడిగితే అసలు 1 minute కూడా ఆలోచించకుండా ఆ మంత్లోనే బుక్ చేసిరు అనమాట. సో మా చుట్టాలందరికీ కూడా తెలుసు అట్లా బిడ్డ ఏదైనా అడిగితే ఆయన చేయకుండా ఉండడు అని. సో ఆయనతో చాలా మూమెంట్స్ ఉన్నాయి, 1-2 కాదు. మాకు చెప్పాలంటే 1 week ఒక మూమెంట్ వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. ఒక్కటంటే షేర్ చేసుకోలేను ఆయనతో. ఎవ్రీడే కాల్ మాట్లాడుతూనే ఉంటావు మమ్మీ డాడీతో? రోజు అమ్మో ఎవ్రీడే కాదు, 1-2 గంటలకు ఒకసారి. ఇప్పుడు మన షో అయిపోయినాక కూడా మాట్లాడతా. 2-3 hours ఒకసారి ఏదో ఒకటి చెప్తానే ఉంటా ఆయనతో ముచ్చట్లు. మళ్ళీ కొట్లాడుకోమని కాదు, మేము ఇద్దరం ఎట్లా కొట్లాడుకుంటాం తెలుసా, ఫుల్ అలుగుతా ఆయన మీద. 2-3 days మాట్లాడకుండా కూడా ఉంటా నేను. ఏ విషయంలో గొడవలు వస్తాయి డాడీకి మీకు? ఇట్లనే ఎప్పుడైనా ఇగో డ్రింక్ హెవీ, నేను తెలంగాణలో తాగడం అనేది కామన్. ఆయన ఎప్పుడైనా హెవీగా డ్రింక్ చేసిన అనుకో, ఏజ్ కూడా చూడాలి కదా. సో ఆ మ్యాటర్లో రిస్ట్రిక్ట్ చేస్తాను నేను, తాగొద్దు ఎక్కువ అని చెప్పి. సో అట్లా ఏదైనా వస్తుంటాయి చిన్న చిన్న క్లాషెస్ ఏదో ఒకటి అని. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నా కూడా కొన్ని మర్చిపోతుంటారు, ఆయన ఏది ఎక్కడ పెట్టినా అని మర్చిపోతుంటాడు. సో అట్లా అడుగుతుంటాడు. మమ్మీని ఏదైనా అన్నా కూడా నాకు కోపం వస్తుంది అనమాట. నువ్వు ఎందుకు అంటావు, నువ్వేండో పెట్టి మమ్మీని ఎందుకు అంటావు నువ్వు అని నేను మధ్యలో ఉండి మాట్లాడుతుంటా. అట్లా చిన్న చిన్న కొట్లాటలు అవుతుంటాయి మాకు. ఓకే, మీ ఆయనకి ఆల్కహాల్ నువ్వే కొనిస్తావంట? కొనిస్తా కాదు, తాగు అని చెప్తా అంతే. అంటే బేసికలీ ఆయనకు అలవాటు లేదు మందు అసలు. సో నేను పెరిగిన వాతావరణం అంతా చుట్టేటంటే మా చుట్టాలందరూ ఫుల్ తాగే పార్టీలు అనమాట. ఏది ఉన్నా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, ఈయన ఒక్కడ ఆనిముత్యం లాగా ఏమీ నా తాగనే తాగడు. వీళ్ళందరూ తాగుతుంటే ఈయన ఏదో స్టఫ్ తింటుంటాడు, లేకపోతే థమ్స్అప్ తాగుతుంటాడు. నేను అనుకున్నా సరే పెళ్ళయింది కదా కొత్తలా అని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడేమో, నేనేమన్నా అనుకుంటా అని ఇట్లా ఉంటున్నాడేమో అనుకున్నా. ఓపిక పట్టిన ఒక 1 month 2 months చూసినా నేను, ఈయన ఇంకా మారట్లేదు, ఈయన ఇట్లనేనా అని. ఏంటి నువ్వు తాగవా అని అడిగినా. నాకు అలవాట్లేదు, ఒక హాఫ్ బీర్కి మించి నేను తాగలేను, అది కూడా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోర్స్ చేస్తే ఒక హాఫ్ బీర్ కానీ అంతకు మించి నేను తాగను అని అన్నాడు. అట్లా ఎందుకుంటావు నువ్వు అసలు? కాదు 1 week అంతా ఆఫీస్కి వెళ్తావు, ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తావు చెప్పు నువ్వు. నీకు స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ అబ్బాయిలందరూ ఎందుకు తాగుతారు? స్ట్రెస్ రిలీఫ్ కోసమే తాగుతారు. నువ్వు ఏముంది, ఓ సాటర్డే నైట్ ఓ సండేనో ఏముంది, ఒక గ్లాస్ తాగు, తప్పేముంది అందులో, ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని. ఓకే, సో అట్లా అంటే అందరు పిల్లలు తిడతారే అట్లా తాగొద్దు అని, నువ్వేంటి నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు అంటే, ఎంకరేజ్ కాదు, ఇప్పుడు లైఫ్లో ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. ఇట్లా మనం ఒకటే సర్కిల్లో కూర్చుంటే ఎట్లా చెప్పు, అన్నీ చూడాలి కదా. సో తప్పేముంది, తాగాలనిపిస్తే తాగు, ఏదో నా గురించి అన్నట్టు ఆగిపోకు. నీకు అలవాటు లేదంటే ఓకే, కానీ నువ్వు నా గురించి నేనేమైనా అనుకుంటా ఏమో అని తాగట్లేదంటే నేనేమో అనుకోను, పర్లేదు, నువ్వు లిమిట్లో ఉంటే నాకు హ్యాపీయే కదా. ఓకే, తాగు అని అంటుండే. తాగుతుండే మొత్తానికి? తాగుతారు లిమిట్లోనే. 1 beer 2 beer 1 beer. ఈ మధ్య కొద్దిగా మా వాళ్ళు అలవాటు చేసిరు 2 beers. ఇప్పుడు నేనే కట్ చేస్తున్నా. ఏంటి అప్పుడు నిన్ను తెచ్చుకున్నప్పుడు లేత బెండకాయలా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏంటి ఇంత ముదిరిపోయావు అని నేనే అని కట్ చేస్తున్నా అనమాట, వద్దు అని. ఓకే, మీ బేబీ పాప నాకు 2 years అనమాట. 2 years పాప. ఆఫీసు పాప రీల్స్ అన్నీ క్యారీ చేసుకుంటూ ఉన్నారు, అన్నీ మేనేజ్ చేయాలి. ఓకే, మీ అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ? మా మామయ్య రిటైర్డ్ ఎస్పీ అనమాట. సో మా అత్తమ్మ హౌస్ వైఫ్. ఓకే, మామీ సైడ్ వాళ్ళది కొంచెం పోలీస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అందరం హైదరాబాదే. మీకు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ మెసేజ్లు కానీ ఏమైనా వస్తుంటాయా? వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే నేను తెలంగాణ కంటెంట్ పెట్టినప్పుడు వస్తుంది. కొంతమంది మన తెలంగాణ వాళ్ళు కూడా ఎట్లా అంటే, మా ఇంట్లో అయితే ఇట్లా చేసుకోరు అని అంటారు. ఓకే బై, నువ్వు చేసుకోకపోతే చేసుకో, బట్ ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఎంతమంది లైక్స్ కొడుతున్నారు, ఎంతమంది షేర్స్ కొడుతున్నారు అంటే, ఇప్పుడు 100% జనాలలో 100% ఒకటేలాగా బిహేవ్ చేయరు కదా. అవును, అందులో ఆబ్వియస్గా 10-20% వేరేలాగా ఆలోచిస్తారు. అవును. సో తెలంగాణలో ఇప్పుడు 60-70% వరకు ఇట్లానే ఉంటారు, 20-30% వేరేలా ఉంటారు. నేను కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం పెట్టుకుంటున్నా. నువ్వు కనెక్ట్ కాకపోతే ఎందుకు, స్వైప్ ఆప్షన్ ఉంది, స్వైప్. అదంతా ఎందుకు, మేము తెలంగాణలో మా ఇంట్లో ఉంటుంది కాబట్టి పెట్టుకుంటున్నాం అంతే. ఏం చేయరు ఇట్లా అది ఇదని
పెడతారు. నేనేం అసలు యాక్చువల్లీ నాకు రిప్లై ఇచ్చే పని ఇవ్వరు అనమాట. తెలంగాణ వాళ్ళు మనోలే కామెంట్లు పెట్టుకుంటారు. నీ ఇంట్లో కాకపోతే నువ్వు మూసుకోరా, మా ఇంట్లో అవుతుంది ఇట్లని, అందుకే పెట్టిందని నిజమే కదా, ఫ్యాక్టే కదా. వాళ్ళే పెట్టుకుంటారు. నేను అదే అనుకుంటా, వీళ్ళు అసలు నాకు శ్రమ కూడా ఇవ్వరు, అసలు వీళ్ళే చూసుకుంటారు అన్ని. అంతే. జనరల్ కంటెంట్కి ఏం రాదు, తెలంగాణ కంటెంట్కి వస్తాయి నెగిటివ్ కామెంట్స్. ఓకే. కానీ నేనేం పట్టించుకోని ఇక అవి. లైఫ్ గోల్ ఏమైనా పెట్టుకున్నారా? లైఫ్ గోల్ ఏం లేదు కానీ నాకు సీరియల్స్లో చేయాలని ఇష్టం. ఓకే, మొత్తానికైతే సీరియల్స్ కూడా ఎందుకో సీరియల్స్కి వెళ్ళాలని ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో మోగుతాం కదా మనం. సినిమా అంటే 3 గంటలు చేసి మర్చిపోతారు, సీరియల్ అయితే ప్రతిరోజు 1 గంట వస్తా అని, అది ఏళ్ళ తరబడి వస్తూనే ఉంటుంది సీరియల్. సో మనము జనాలకి ఇంకా బాగా తెలుస్తామని నాకు సీరియల్స్ అంటే కొంచెం. మీరు ఫస్ట్ తీసుకున్న ఆల్కహాల్ ఏంటి? నేను ఆల్కహాల్ తాగలేదండి, కళ్ళే తాగాను. ఇప్పటిదాకా అంటే టేస్ట్ చేశాను, టు బీ ఫ్రాంక్, అబద్ధం ఎందుకు, నేను బ్రీజర్ టేస్ట్ చేసిన, ఇంకా అంతే. బ్రీజర్ ఒకటే టేస్ట్ చేసిన. బియర్ లేదు అమ్మో, అంత రిస్క్ చేయాలనుకోలేదు కూడా నేను తెలుసు కదా ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అంటే నాకు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి నా మీద నమ్మకం కాబట్టి. అవును. నేను ఏది రాంగ్ స్టెప్ తీసుకున్న నమ్మకం కాబట్టి వాళ్ళు నాకు ఇంత ఫ్రీడమ్ ఇస్తారు. ఇప్పుడు నేను ఏ వీడియోస్ చేసినా కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి, బికాస్ నేను ఒక తప్పు చేయనని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకంత నా మీద నమ్మకం ఉన్నప్పుడు నేను ఇట్లాంటి పిచ్చేషాలు వేస్తే బాగోదు కదా, అందుకే. బట్ వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్, అందుకే అని చెప్పి అప్పుడప్పుడు కజిన్స్తోని బ్రీజర్ అయితే టేస్ట్ చేసిన. సో మిగతా ఏంటంటే స్పూన్ అనమాట. స్పూన్తోని ఏదో ఇప్పుడు మనకి కుకింగ్ షోలలో యాంకర్స్ ఎట్లా టేస్ట్ చేస్తారు ఏదైనా వంట చూడమంటే, అట్లా ఒక స్పూన్ అట్లా టేస్ట్ చేసి వదిలేసిన, ఓహో దీని టేస్ట్ ఇట్లా ఉంటుందా అని, అంతే. అంతకుమించి వేరే కళ్ళు మాత్రం తాగుతాం అనమాట. ఏదున్నా మా కళ్ళు తెప్పిస్తేనే వస్తాం అంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవ్య గారు. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి. హాయ్ అండి.